దాదాపుగా ఎందుకంటే ప్రక్రియ ప్రారంభమైన 2-3 గంటల కాంచే పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సర్పంచుల దగ్గర వార్డు నెంబర్ల రిజల్ట్ 2 గంటల లోపే ప్రక్రియ మొదలైన 2 గంటల తర్వాత పూర్తిగా కూడా రిజల్ట్ వచ్చే అవకాశం నేపథ్యంలో పూర్తిగా ఆ ఏర్పాట్లు మొత్తం కూడా చేశారు. అంతేకాకుండా ఉత్సవాలకు వస్తే కొన్ని నిబంధనలు అయితే పోలీసులు పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ సెంటర్లో ఏదైతే కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయో కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉత్సవాలు చేయకూడదు. 144 సెక్షన్ ఉంది కాబట్టి గుంపులుగా ఉండకూడదు. ఎందుకంటే ఇంతసేపు జరిగింది అంటే పోలింగ్ జరిగింది ఒక ఎత్తు అయితే కౌంటింగ్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో ఒక్కలే గెలుస్తారు కాబట్టి 2-3 పోటీ చేసినా గెలిచేది ఒక్కలే కాబట్టి ఆడ కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అదుపు చేసే విధంగా దాదాపుగా 100 మీటర్ల దూరంలో జనాలు ఉండాలి. ఆ తర్వాత రిజల్ట్ తర్వాత కూడా ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదు. రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా సంబరాలు ఏమైనా చేసుకోవాలంటే తర్వాత చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో గెలవగానే వెంటనే అక్కడ హంగామా చేయొద్దు, గుంపులుగా ఉండొద్దు అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ అయితే విధించినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఒక ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఉదయం నుంచి పోలింగ్ 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఇంకేమైనా చెదురుమదురు పోలింగ్ ఉంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 2 గంటల కాంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే ఉంది. సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో కూడా అన్ని పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ అయితే వెల్లడించే అవకాశం కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.